ఈ ఏడాది మార్చి 1వ తేదీ బెంగళూరులోని బ్రూక్ ఫీల్డ్ ప్రాంతంలో రామేశ్వరం కేఫ్లో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది వ్యక్తులు గాయపడ్డారు. ఈ పేలుళ్లపై ఎన్ఐఏ విచారణ చేపట్టింది. రామేశ్వరం బ్లాస్ట్ నిందితులను ఎన్ఐఏ కోల్కతాలో అదుపులోకి తీసుకున్న తరువాత బీజేపీ నేతలు బెంగాల్ సురక్షిత ప్రాంతం కాదని ఆరోపించారు. రాష్ట్రం ఉగ్రవాదులకు స్వర్గధామంగా నిలిచిందని బీజేపీ శాసనసభాపక్ష నేత సువేందు అధికారి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రామేశ్వరం పేలుడు సూత్రధారి అబ్దుల్ మతీన్ తహాతో పాటు ఈ బాంబు అమర్చిన ముసావీర్ హుస్సేన్ను కోల్కత్తాలో అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఎన్ఐఏ అధికారులు శుక్రవారం వెల్లడించారు. బెంగళూరులో ఐసిస్కు సంబంధించిన కేసులో అబ్దుల్ మతీన్, తాహా ప్రమేయం ఉంది. 2020 టెర్రరిజం కేసులో వీరిద్దరి ప్రమేయం ఉందన్నారు. వీరిద్దరూ నకిలీ ధ్రువపత్రాలు సృష్టించుకొన్నారు. మహ్మద్ జునేద్ సయ్యదు పేరు షాజిద్గాను, తాహా పేరు విష్ణేష్గా ఆధార్ కార్డు రూపొందించుకున్నారు. మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ను ఒక తీవ్రవాద రాష్ట్రంగా మార్చేశారు అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.